హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ బైట్స్. 2026 ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైమే ఉంది. కానీ దానికోసం జరిగే మినీ ఆక్షన్ మాత్రం ఎంతో దూరంలో లేదు. నెక్స్ట్ వచ్చే డిసెంబర్ మంత్ లోనే ఈ మినీ ఆక్షన్ ని కండక్ట్ చేయాలని ఐపీఎల్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సో దీనికి సంబంధించే కొంతమంది పెద్ద ప్లేయర్స్ వాళ్ళ సొంత టీమ్స్ ని వదిలేసి వేరే టీమ్స్ కి ట్రేడింగ్ రూపంలో వెళ్తున్నారని గట్టి రూమర్స్ అయితే వినపడుతున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరు, ఇంకా రీసెంట్ గా కొన్ని స్పెసిఫిక్ టీమ్స్ నుంచి వస్తున్న ఇన్సైడర్ అప్డేట్స్, ఇలాంటివన్నీ ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. ముందుగా అందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సంజు శాంసన్ అప్డేట్ అయితే వచ్చేసింది. సంజు శాంసన్ అయితే రాజస్థాన్ రాయల్స్ టీం ఈ ఇయర్ ఖచ్చితంగా వదిలేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సంజునే ఆర్ఆర్ మేనేజ్మెంట్ తో తనని రిలీజ్ చేయమని కోరాడంట. అయితే ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ సంజు శాంసన్ ట్రేడ్ కోసం ముందుగా సిఎస్కే టీం ని సంప్రదించారు. బట్ ఈ ట్రేడ్ కోసం వాళ్ళు జడేజాని అడగడంతో సిఎస్కే మేనేజ్మెంట్ నిర్మోహమాటంగా ఈ ట్రేడ్ ని రిజెక్ట్ చేసేశారు. ఇక రీసెంట్ గా వస్తున్న ఇంకొన్ని రూమర్స్ ప్రకారం ఆర్ఆర్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ టీం తో కూడా ఈ ట్రేడ్ గురించి డిస్కస్ చేశారంట. అయితే ఈ ట్రేడింగ్ ఆప్షన్ కోసం ట్రైస్టన్ స్టబ్స్ ని వాళ్ళకి ఇవ్వమని అడిగారంట. స్టబ్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అది కాక తను డీసీ కూడా యాజ్ ఎ ఫినిషర్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలిగాడు. సంజు శాంసన్ ఎంత స్టార్ ప్లేయర్, ఇంకా ఎంత బ్రాండ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా స్టబ్స్ అయితే ఒక రైజింగ్ స్టార్. తనకి జస్ట్ 25 ఏళ్లు మాత్రమే. ఇంకా స్టబ్స్ అయితే బౌలింగ్ కూడా చేయగలడు. అండ్ ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ లా తను కూడా కీపింగ్ చేయగలడు. సో ఇన్ని రీజన్స్ పెట్టుకొని ఢిల్లీ టీం కేవలం సంజు శాంసన్ యొక్క బ్రాండ్ వాల్యూ కోసం స్టబ్స్ ని ఇచ్చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో మాక్సిమం ఈ ట్రేడ్ డీల్ అనేది కాల్ ఆఫ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి రాజస్థాన్ టీం సంజు శాంసన్ ని ఆక్షన్ లోకి వదిలేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే కేఎల్ రాహుల్ పైన. కేఎల్ రాహుల్ అయితే నెక్స్ట్ ఇయర్ కేకేఆర్ కి కెప్టెన్ గా మారబోతున్నాడని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా ఈ న్యూస్ ఇచ్చింది ఆషామాషి వెబ్సైట్ అయితే కాదు, క్రిక్ బజ్ లాంటి ఒక బిగ్ హెడ్. అయితే కేఎల్ రాహుల్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ని డీసీ టీం ఊరికే ట్రేడింగ్ డీల్ కోసం ఒప్పుకోదు కదా. అందుకు గాను కేకేఆర్ నుంచి రింకు సింగ్ ఇంకా రమన్దీప్ సింగ్ ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ని కేఎల్ కి బదులుగా ఇవ్వమని కోరారంట. సో ఈ ట్రేడ్ విషయంలో అయితే ఇంకా డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం ఈ విషయంలో ఇప్పుడే ఒక కంక్లూజన్ కి రాలేము. ఇక ఎలాగో కేకేఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గానే అభిషేక్ నాయర్ ని కేకేఆర్ టీం తమ న్యూ హెడ్ కోచ్ గా అనౌన్స్ చేశారు. అభిషేక్ నాయర్ అయితే చాలా కాలం నుంచి ఎలానో కేకేఆర్ తోనే కలిసి మూవ్ అవుతున్నాడు కాబట్టి టీం యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తనకి తెలుసు. సో తనని హెడ్ కోచ్ గా అపాయింట్ చేయడం కేకేఆర్ నుంచి ఒక మంచి నిర్ణయమే అనుకోవచ్చు. ఇక ఈ ఇయర్ 23 కోట్లు పెట్టి కొన్న వెంకటేశ్వర్ ని కూడా కేకేఆర్ టీం ఆక్షన్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇదైతే అందరూ అనుకున్నదే, ఎందుకంటే ఈ ఇయర్ ఐపీఎల్ లో తన ప్రైస్ ట్యాగ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. సో తనని మినీ యాక్షన్ లోకి వదిలేస్తే కేకేఆర్ టీం కి చాలా పెద్ద అమౌంట్ అయితే పర్సులోకి యాడ్ అవుతుంది. అండ్ వాళ్ళు అంతగా కావాలి అనుకుంటే తనని రిలీజ్ చేశాక మళ్ళీ కొంత అమౌంట్ పెట్టి బైబ్యాక్ చేసుకోవచ్చు. ఇక సిఎస్కే టీం గురించి కూడా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే జీటీకి చెందిన వాషింగ్టన్ సుందర్ ని ఆల్ క్యాష్ ట్రేడ్ కోసం సిఎస్కే టీం అప్రోచ్ అయ్యారంట. ఎలాగో సుందర్ ని గుజరాత్ టీం కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. మనం ఈ ఇయర్ కూడా చూసాం, సీజన్ మొత్తంలో తనని కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడించారు. బట్ సిఎస్కే కి మాత్రం సుందర్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ చాలా అవసరం. ఎలాగో యాషన్ కూడా ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేశాడు కాబట్టి సుందర్ లాంటి ఒక ప్లేయర్ సిఎస్కే కి చాలా పెద్ద అసెట్ గా మారే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాక వాషింగ్టన్ సుందర్ ఒక లోకల్ బాయ్, తనకి చెన్నై చెపక్ స్టేడియం లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది. సో ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సిఎస్కే టీం ఈ డీల్ కోసం చాలా డిస్కషన్స్ అయితే జరుపుతున్నారంట. కానీ ఈ డీల్ కి జీటీ టీం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? జీటీ టీం ఈ ఆల్ క్యాష్ డీల్ కోసం ఒప్పుకుంటుందా? కమెంట్ చేయండి. ఇక ఫైనల్లీ మన ఎస్ఆర్హెచ్ టీం గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ దీని గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అదేంటంటే హెన్రిక్ క్లాసన్ అయితే ఎస్ఆర్హెచ్ ఆక్షన్ లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. దీనికైతే ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి తన ప్రైస్ వాల్యూ. క్లాసన్ అయితే లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్ కి ముందు ఎస్ఆర్హెచ్ టీం 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం తన పర్ఫార్మెన్స్ మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదంట. అఫ్ కోర్స్ క్లాసన్ అయితే 170+ స్ట్రైక్ రేట్ తో 400 పైగా రన్సే చేశాడు. కానీ వాళ్ళు ఇచ్చిన మనీకి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందంట. అండ్ ఇంకో రీజన్ తన రిటైర్మెంట్. ఎస్, క్లాసన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఈ ఇయర్ రిటైర్డ్ అయిపోయాడు. సో ఇకపై తను ఓన్లీ ఐపీఎల్ ఇంకా కొన్ని డొమెస్టిక్ లీగ్స్ మాత్రమే ఆడతాడు. ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిపోయిన ఒక ప్లేయర్ కి ఫిట్నెస్ అనేది ఎంత పెద్ద కన్సర్నో మనందరికీ తెలుసు. సో ఈ 2 ముఖ్య కారణాల వల్లే క్లాసన్ ని ఆక్షన్ లోకి రిలీజ్ చేయాలని ఎస్ఆర్హెచ్ టీం అయితే అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కి ఎమోషనల్ గా కాస్త బాధగా ఉన్నా కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఇదే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే క్లాసన్ ని రిలీజ్ చేస్తే వచ్చే మనీతో ఎస్ఆర్హెచ్ టీం ఒక మంచి బౌలింగ్ యూనిట్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ క్లాసన్ ఎలాగో ఆక్షన్ లోకి వచ్చినా కానీ మరీ అంత హై ప్రైస్ కి వెళ్లే ఛాన్స్ అయితే తక్కువ. సో తనని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ అయితే ఈ డెసిషన్ పైన స్ట్రాంగ్ గానే ఉన్నారు. కప్పు గెలిపించిన వారన్ మామ పైన జాలి చూపిలేదు. ఇంకా ఒక డెకేడ్ పాటు బౌలింగ్ యూనిట్ ని నడిపించిన భువీనే వదిలేశారు. సో ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ ని రిలీజ్ చేస్తే అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదు. సో అంతే గైస్, రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్, ఇందులో ఏవి నిజమవుతాయో ఏవి అవ్వవో మనకి ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే రిటెన్షన్ లిస్ట్ ని రిలీజ్ చేయాల్సిన ఫైనల్ డేట్ November 15th. అంతలోపే ఈ విషయాలన్నిటిపైన కూడా మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీరు ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.